మన టీమిండియాలో ఇంగ్లాండ్ టీం ఫోర్త్ టీ20 జనవరి 30 తేదీన పూణే వేదిక మీదుగా ఆడుతున్నారు. ఫ్రెండ్స్, ఐపీఎల్ అప్డేట్స్ అలాగే క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ టీం వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు సిరీస్ నుంచి కోల్పోతారు. ఒకవేళ మన టీమిండియా గెలిస్తే ఈ మ్యాచ్ మనం సిరీస్ను గెలిచేస్తాం. ఈ మ్యాచ్ పూణేలో ఆడుతున్నారు కాబట్టి ఈ ఎంసీఐ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే స్లో వికెట్, మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. ఈ గ్రౌండ్లో పెద్ద హై స్కోరింగ్ గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ గ్రౌండ్లో మొత్తం 4 మ్యాచ్లు ఆడితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీంలు 2 సార్లు గెలిచాయి. అలాగే బౌలింగ్ చేసిన టీంలు 2 సార్లు గెలిచాయి. అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 160 రన్స్. సో ఈ గ్రౌండ్లో మనం 200+ రన్స్ అయితే చూడలేకపోతున్నాం. మ్యాక్సిమం పెద్ద హై స్కోర్ గేమ్ అయితే చూడలేము. ఈ గ్రౌండ్లో మన టీమిండియా పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా కొంచెం జాగ్రత్తగా అయితే ఆడాలి. ఇక మన టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ పైన చాలా అంటే చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ చూసాం. అలాగే సెకండ్ టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ నుంచి మ్యాచ్ విన్నింగ్ నాకైతే చూసాం. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ తప్పించి ఏ ఒక్క బ్యాట్స్మెన్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అయితే రావడం లేదు. సంజు శాంసన్ నుంచి అలాగే సూర్యకుమార్ యాదవ్ నుంచి రన్స్ అయితే రావటం లేదు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి టీ20 సిరీస్ గెలుస్తున్నాం, బట్ సూర్యకుమార్ యాదవ్ నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూడలేకపోతున్నాం. సో ఈ మ్యాచ్లో అయినా అతని బ్యాట్ నుంచి మంచి నాకైతే వస్తుందని చూడాలి. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లైక్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్ వీళ్ళ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే రాలేదు. లాస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సిరీస్ ప్రీవియస్ సిరీస్ లాగా లేదు. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా బోత్ ఇంగ్లాండ్ అండ్ అలాగే మన టీమిండియా ఏ ఒక్క టీం కూడా 200 పరుగులు పైగా చేయలేదు. సో 2 టీంల నుంచి బ్యాటింగ్ రిజల్ట్ అయితే పెద్దగా లేదు. పవర్ ప్లే వరకు మన టీమిండియా బాగానే స్కోర్ వస్తుంది, బట్ మిడిల్ ఓవర్స్లో మాత్రం కావాల్సిన రన్ రేట్కి పరుగులు చాలా వరకు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్ పవర్ ప్లేలో, జోఫ్రా ఆర్చర్ అలాగే మార్క్వుడ్ బౌలింగ్లో బ్యాట్స్మెన్స్ ఆడటానికి సంజు శాంసన్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక మన టీమిండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రింకు సింగ్ ఆడతాడని అఫీషియల్ అప్డేట్ వచ్చింది. రింకు సింగ్ రావడంతో మన టీమిండియాకి చాలా వరకు కలిసి వస్తుంది. ఎందుకంటే రింకు సింగ్ ఎలాంటి పవర్ హిట్టరో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. సో రింకు సింగ్ ఈ మ్యాచ్ తన బ్యాట్ నుంచి మంచి నాకు వస్తే ఆల్మోస్ట్ మన సిరీస్ నుంచి గెలిచేస్తాం. ఇక ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు చాలా అంటే చాలా బాగా రాణించారు. ముఖ్యంగా వాళ్ళు బౌలింగ్ యూనిట్తో మన టీమిండియా బ్యాట్స్మెన్ని కట్టేట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా డాట్ బాల్స్ వేసి మ్యాచ్ను వాళ్ళ వైపు తిప్పుకున్నారు. మెయిన్లీ వాళ్ళ పోస్ట్ బౌలర్స్ మార్క్వుడ్ అంటే చాలా బాగా వేస్తున్నాడు. మన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని రన్స్ కొట్టనీయకుండా వేస్తున్నాడు. అలాగే జోఫ్రా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో చూడాలి మరి మన టీమిండియా వాళ్ళు గెలిచే సిరీస్ని క్లోజ్ చేస్తారా లేక ఇంగ్లాండ్ టీం గెలిచే సిరీస్ని ఈక్వల్ చేస్తారా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్